హాయ్ అండి. నమస్తే. ఒక గోనె సంచితో మనకు పనికిరాని నైటీ క్లాత్‌తో చాలా ఈజీగా డోర్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదు, అలా ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా మార్కింగ్ వేసుకొని, మనకు కావాలంటే ఇంకా ఎక్స్‌ట్రా కొంచెం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని, ఇలా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోండి. మార్కింగ్ వేసిన విధంగా చుట్టూతా. అలాగే మనకి పనికిరాని ఒక నైటీ క్లాత్ గానీ, వేరే ఏ క్లాత్ అయినా తీసుకొని దాని మీద మార్కింగ్ వేసుకొని, మళ్ళీ చుట్టూ ఎక్స్‌ట్రా 1 ఆర్ 2 ఇంచెస్ ఉంచి చుట్టూ కట్ చేసేసుకోండి. చూపించిన విధంగా చుట్టూ కట్ చేసేసుకొని, ఆ ఎక్స్‌ట్రా క్లాత్ తీసేసి, ఇప్పుడు ఆ సెంటర్‌లో అది వేసుకొని, గోనె సంచి నుంచి తీసాం కదా రౌండ్‌గా, అది వేసేసుకోండి. పైన మళ్ళీ మనం కాటన్ క్లాత్ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే డోర్ మ్యాట్ అంటే మనం కాలు పెట్టగానే పాలిస్టర్ క్లాత్ అయితే జారిపోతుంది కదా! ఒకవేళ మనకి ఆ క్లాత్ పలచగా వచ్చింది, ఇంకా మనకు కొంచెం కావాలనుకుంటే మరొక క్లాత్ మిగతాది ఉంటది కదా! దాన్ని కూడా మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోండి. డబుల్ క్లాత్స్ అయితే ఇంకా కొంచెం దళసరిగా వస్తది కదా! ఇంకా బావుంటుంది. అలాగే కిందన ఒక క్లాత్ పెట్టుకొని, మళ్ళీ ఆ గోనె సంచి నుంచి తీసుకున్న రౌండ్ క్లాతులు పెట్టేసుకొని, పైన అలా కిందన 2, పైన 2 కాటన్ క్లాత్ పెట్టుకొని, మధ్యలో గోనె క్లాత్ పెట్టుకొని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఎలా అయితే తీసుకున్నామో అలా చుట్టూ కుట్టు వేసేసుకోండి. ఈక్వల్‌గా సర్దుకుంటూ చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోండి. ఒక్కొక్కసారి గోనె సంచి మీద కుట్టు పడదు. నార్మల్ మిషన్‌తోనండి. దీనికి వేరేగా జాక్ మిషన్స్ గట్రా ఏమి అవసరం లేదు. అలా చివరి వరకు కుట్టు వేసేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్స్ మొత్తం కట్ చేసేసుకోండి. ఎక్స్‌ట్రా వస్తే ఆ క్లాత్ మొత్తం ఈక్వల్‌గా ఉంటే బావుంటది కదా! ఇలా కట్ చేసేసుకొని, మనం ఏదైనా ఆపోజిట్ కలర్ ఇంకేదైనా తీసుకొని, ఇలా ఒక 2 ఇంచెస్ క్లాత్ స్ట్రైట్ అయినా పర్లేదు, క్రాస్ క్లాత్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకొని చివర్లో ఇలా చిన్న కుట్టు వేసేసుకోండి. మొత్తం అతికేసుకోండి. చివర్లో కుట్టడానికనమాట. కుడితే బావుంటుంది కదా లుక్. వేరే క్లాత్ ఆపోజిట్ క్లాత్ అయితే ఇంకా మనకి లుక్ బావుంటది. ఇలా హాఫ్ పట్టు క్లాత్ అయినా పర్వాలేదు, కాటన్ క్లాత్ అయినా కూడా పర్వాలేదు. అలా చివర్లో కట్ చేసేసుకొని, మనం తీసుకున్న డోర్ మ్యాట్ చుట్టూ ఇలా పావించుతో చివరన పెట్టి ఇలాగా కుట్టేసుకోవడమే. చుట్టూ ఇలా కుట్టేసుకొని, లుక్ బావుంటదండి. ఇలాగ ఆపోజిట్ కలర్‌లో పెడితే ఆకుపట్టు క్లాత్ అయితే లుక్ బావుంటది. చివరి వరకు అలా కుట్టేసుకొని, చివర కట్ చేసేసుకోండి. ఇప్పుడేంటంటే మనకి చుట్టూ రౌండ్ తిరగడానికి కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నామంటే రౌండ్ తిరుగుతది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పనుండదు. అలా చివర ఇలా చిన్నది మడత పెట్టుకొని డబుల్ ఫోల్డింగ్‌లో చూపించిన విధంగా ఇలా కుట్టేసేసుకోండి చివరన. చుట్టూతా అలా కుట్టేసేసుకోండి. చూపించిన విధంగా కుట్టి వేసుకొని చివరి వరకు అలా కుట్టేసుకోండి. ఎక్స్‌ట్రా ఏవైనా థ్రెడ్స్ ఉంటే అవి కట్ చేసుకోండి. ఎక్కడైనా అలా థ్రెడ్స్ కనిపిస్తే అస్సలేం బాగోవు. అలాగే ఇంకా స్టిఫ్‌గా ఉండడానికి డోర్ మ్యాట్ అనేది స్టిఫ్‌గా ఉండడానికి ఇలా నేను చూపించిన విధంగా మొత్తం డోర్ మ్యాట్ చుట్టూ ఇలా రౌండ్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు సెంటర్‌లో ఉన్న క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. చూపించిన విధంగా ఇలా రౌండ్‌గా స్టిచ్ చేసుకోండి. సెంటర్ వరకు అలా వేసుకొని రఫ్ చేసేసుకోండి. అంతే. ఎంతో లుక్‌గా కనిపించే మ్యాటే రెడీ అయిపోయింది. థాంక్ యూ. కామెంట్.